అంటే అంటే ఎస్ థ్యాంక్ యూ సో మచ్. మన మ్యారేజ్ నాడు నువ్వు కన్సీవ్ అయ్యావు. థ్యాంక్ యూ సో మచ్. ఆగండి. లేదు లేదు, అందరినీ పిలిచేస్తా. ఒకరోజు కాదు 3 రోజులు పాటిస్తా అందరికి. అరే ఒక నిమిషం ఆగండి. చిన్నప్పుడు ఆల్ఫిన్ లీబీ చాక్లెట్ కొంటే ఒకటి ఇంకోటి బోనస్గా వచ్చింది. పెద్ద బిర్యానీ ఆర్డర్ పెడితే ఒక లెగ్ పీస్కి ఇంకో లెగ్ పీస్ బోనస్గా వచ్చింది. అప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది నా డెస్టినీ నేను ఏం ప్లాన్ చేసినా కూడా నాకు డబుల్ ధమాకా ఇస్తుందని. ఈరోజు కూడా చూడు, మ్యారేజ్ డే నాడే కన్సీవ్ అయ్యో, ఇది ఇంకో బోనస్. ఈ ఆనందాన్ని నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. ఇది అందరితో షేర్ చేయాలి. అరే ఒక నిమిషం ఆగండి. అందరికి చెప్పేసి అమ్మా నువ్వు నానమ్మ అయిపోతున్నావే. అత్తమ్మ మీరు అయిపోతున్నారు అమ్మమ్మ. ఇక నుంచి మీరు మామయ్య గారు కాదు, తాతయ్య గారు. రే బంటి, ఏదో ఒకసారి మామయ్య అనమ్మా అని డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండరా, నీకు అవసరం పడింది. అరే ప్రవీణ్, ఇందాక ఆఫీస్ వాళ్ళని వద్దన్నారు కదా, ఈసారి ఆఫీస్ వాళ్ళని కాదురా పక్కన ఆఫీస్ వాళ్ళని కూడా పిలిచేసాయి. అసలు నువ్వు ఎవరిని వదలొద్దు. సార్ స్వీటీ, నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ని పిలిచేసాయి, సరేనా? అసలు మీరు అవుతారా? చెకప్ కి కూడా వెళ్ళకుండా ఏంటి మీ హడావిడి? అవును కదా, నీకు పీరియడ్స్? మరి ఇంకేంటి, రిజల్ట్ ఏంటో తెలిసినప్పుడు చెకప్తో ఏం పని? అయినా మీ సెన్సియల్గా ఐక్యూ తక్కువ అని ఇన్స్టా రీల్స్లో చూస్తే ఏంటో అనుకున్నా. నిజంగానే తక్కువే, ఏం తెలియదు నీకు. సరే హాస్పిటల్కే కదా వెళ్దాం, మా బాబాయ్ డాక్టర్. పద. ఏంటో చెప్పరా. ఇవి లడ్డూలు, ఇవి జాంగ్రీలు. నేను స్వీట్ ఏంటో చెప్పమలేదు, ఎందుకు వచ్చావో చెప్పమన్నాను. నా వైఫ్ కన్సీవ్ అయ్యింది. అదేదో నువ్వైనట్టు సిగ్గుపడతావేంటి? నువ్వు బయటుండు, టెస్ట్ లాక్ పిలుస్తాను. సరే నువ్వు బయటికి వెళ్ళి. తను కాదు వెళ్ళాల్సింది నువ్వు. నన్ను బయటికి వెళ్ళరా. డోంట్ మిస్ ద లడ్డు. ఏంటో ఆ దేవుడి దయ వల్ల ఒకరిద్దరు కాకుండా నలుగురు పుడితే అసలుకే మన ఎనర్జీ లెవెల్స్ మామూలుగా ఉండవు. ఒకసారి గూగుల్ చేద్దాం, హౌ టు హ్యాండిల్ 4 kids ఎట్ ఏ టైం. ఇది రెడీగా పెట్టుకుందాం. ఇదే టెన్షన్ పిల్లలు పుట్టినప్పుడు కూడా పడాలేమో. రే వెంకటేశ్వర్లు, లోపలికి రా. వస్తున్నా. యాక్చువల్లీ విషయం ఏమిటంటే, నాకు అర్థమైపోయింది. డబల్ ధమాకా అంటే మ్యారేజ్ డే ప్లస్ ప్రెగ్నెన్సీ న్యూస్ కాదు కదా. రామ్ చరణ్కి ట్విన్స్ పుట్టినట్టు నాకు కూడా 2 పుట్టబోతున్నారు అనమాట. ఇది కదా అసలైన డబల్ ధమాకా అంటే. ఎస్, అసలు ప్రెగ్నెంటే అవ్వలేదు. వాట్? మరి వామిటింగ్స్? లేట్ నైట్ ఓవర్ ఫుడ్ తినటం వల్ల. ఆకలేస్తుంది. అవును, స్నాక్స్ ఉన్నాయి కదా. అంటే వర్క్ చేస్తున్నప్పుడు మోటివేషన్ కోసం. అలానే అన్ని తింటావా? ఇప్పుడు దీనికోసం నేను సపన పడిపోయినా. మరి పీరియడ్స్ స్కిప్ అయ్యాయి. స్కిప్ అయ్యి అంటే ప్రెగ్నెన్సీయే కదా. ప్రెగ్నెన్సీ స్కిప్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఏమైంది అలా అయిపోయావు? నాకు పిల్లలంటే చాలా ఇష్టం. చాలా వెయిట్ చేస్తున్నాను నేను. మీ ఇద్దరి మధ్యన అంటే స్టార్టింగ్లో చాలా డిస్టెన్స్ ఉండేది, కానీ లాస్ట్ 6 months నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. సరే, తనకు టెస్ట్ చేశాను కదా, ఇప్పుడు నీకు చేస్తాను. నువ్వు బయట కూర్చోమ్మా. ఏమైంది?
ఏంటన్ని సింగిల్గా ఉన్నాయి? అది చెప్దామనే పిలిచా నిన్ను. నీ స్పమ్ క్వాలిటీ చాలా వీక్గా ఉంది. ఫెర్టిలిటీ ఛాన్సెస్ కూడా చాలా లో చూపిస్తున్నాయి. వాట్ యు మీన్? ఎలా చెప్పాలి? నీకు క్రికెట్ ఇష్టం కదా? లాస్ట్ బాల్ 6 కొట్టాలన్నప్పుడు బ్యాట్స్మెన్ ఏం చేయాలి? ఏం చేయాలి? హిట్టింగ్ చేయాలి. నీ స్పమ్స్ డిఫెన్స్ ఆడుతున్నాయి. ఆ డిఫెన్స్ కూడా ద్రవిడ్ సచిన్లా ప్రాపర్గా కాకుండా బంగ్లాదేశ్ లాస్ట్ బ్యాట్స్మెన్లా ఆడుతున్నాయి. సో మ్యాచ్ పోయినట్టే. బట్ వై? ఆల్కహాల్ ఒకసారి తాగా, ఆ తర్వాత నో. పోనీ స్మోకింగ్, నో. స్ట్రెస్, ఎస్, చాలా ఉంది. ఇది చాలు నాశనం చేయడానికి. 30sకి దగ్గరగా ఉన్న వాళ్ళందరిలో ఇది ఈ మధ్య కామన్గా కనిపిస్తుంది. ఓ, కానీ నీలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఆ? ల్యాప్టాప్ ఎక్కడ పెట్టుకుంటున్నావు? ఇంకెక్కడా? అంటే ఇప్పుడు పిల్లలకు ఛాన్సెస్ ఉన్నాయి, అమ్మయ్యా. కానీ 5%. ఆ? డబుల్ ధమాక్ అంటే డబుల్ సర్ప్రైజ్ అనుకున్నాను. డబుల్ షాక్ అన్నమాట. అప్పటికి నువ్వు చెప్తూనే ఉన్నావు ఆగండి 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 అని, కానీ నేనే వెళ్ళే. ఛా, ఇప్పుడు ఏమైందని? కూల్. కూలా? ఇక నా జీవితం కూలిపోతుంటే కూల్ అంటావు? అవును, నీకు ఫ్యూచర్లో పిల్లలు పుట్టకపోతే ప్రాబ్లం లేదు కదా, ఎందుకంటే యూఆర్ హ్యూజ్ ఫాలో ఆఫ్ డింక్ కదా. అదంతా ఒకప్పుడు కదా, ఇప్పుడు మారిపోయాను కదా. సారీ, మార్చేశారు కదా. అంటే ఇది ఇప్పుడు నువ్వు అంతా సీరియస్గా తీసుకున్నావా? బాగా. టైం రోల్స్ రివర్స్ అన్నమాట. సర్లే, ఇప్పుడు వాళ్ళందరినీ రాకుండా ఆపేయాలి. నీ పేరెంట్స్కి ఫ్రెండ్స్కి పార్టీ క్యాన్సిల్ అని చెప్పేసి నేను కూడా మా వాళ్ళకి చెప్పేస్తా, సరేనా? బాగా నేను వచ్చేసా చేసా చేసా ఒకసారి రావచ్చు కదా, 3 సార్లు వచ్చాడేంటి? ఇప్పుడు నేను ఎలా ఫేస్ చేయాలి? ఏంటి బాబు గారు, కేక్ లేదా? ఆర్డర్ పెట్టాను రా, వస్తుంది. కూల్ కేకేనా? కూల్ కేకే. ఏ ఫ్లేవర్? వెనిలా. బావగారు మీకు డబుల్ కంగ్రాట్స్. ఒకటి మ్యారేజ్ యానివర్సరీకి, ఇంకోటి నన్ను మావయ్యగా చాలా అల్లిగా చేసినందుకు. మీకోసం నేను డైలాగ్ కూడా ప్రాక్టీస్ చేశా. ఒకసారి చూడండి కరెక్ట్గా చేస్తున్నాను లేదో. ఒకసారి మావయ్య బావగారు రికార్డ్ చేసుకోండి నా కోసం. రికార్డ్ చేయండి. ఒకసారి మావయ్య అనమ్మా. ఇదే కాదు బావగారు, మీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. మీరు ఇచ్చే అవుట్పుట్ పై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎలాంటి బేబీని ఇస్తారు? ఇలానా ఇలానా లేకపోతే ఇలానా? ఏదోటి ఇస్తాడులే. అర్జెంటుగా అందరిని ఆగమని చెప్పే, నా వల్ల అస్సలు కావట్లేదు. ఆల్రెడీ అందరూ స్టార్ట్ అయిపోయారంట. మా నువ్వు చెప్పినట్టు మన ఆఫీస్ వాళ్ళనే కాదు పక్క ఆఫీస్ వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తున్నాము. అందరం ఆటోలో వస్తున్నాం. వీళ్ళకి ఓన్లీ మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పాను, ఇంకా కొత్త విషయం చెప్పలేదు. నువ్వు వచ్చాక నువ్వే అందరికి నీ నోటితో చెప్తావు గాని. ఇప్పుడంత హడావిడి ఎందుకు లేరా? అంత తగ్గిపోతున్నావు ఏంటి మావా నువ్వు? నీ మగతనం సెంచరీ కొట్టిన రోజు ఈ రోజు నువ్వు సైలెంట్గా ఉన్నా సరే, నేను మాత్రం సైలెంట్గా ఉన్నాను. ఈ న్యూస్తోనే ఈరోజు రాత్రి హైదరాబాద్ మొత్తం టామ్ టామ్ చేస్తాను నేను. నేను ఇదివరకు ఇచ్చిన బిల్డప్కి న్యూస్ గాని అందరికీ తెలిస్తే ఆఖరికి బర్త్డేలు న్యూ ఇయర్లు కూడా పట్టించుకోను. నేను ఫస్ట్ టైం నైట్ అవుట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను రా. ఈసారి ఈస్ట్ వెస్ట్ అయినా సరే, సౌత్ నార్త్ అయినా సరే, ఈరోజు కాలరాత్రే మంచం మౌనరత్నం చేసినా సరే, ఈసారి నా ఫస్ట్ నైట్ జరిగి తీరుద్ది. ఇంకా నన్ను ఎవ్వరు ఆపలేరు. రే బామర్ది, ఇట్రా. ఇల్లు ఆడుకోరా.
మరి ఎందుకు పిలిచాడు? సర్లే, ఏదో దాస్తున్నారు. ఇందులో నాకేంటి మరి? నీకేంటా? నీ డ్రీమ్ నెరవేరుస్తారా? ఆ, డ్రీమా? ఏ డ్రీమా? ఓహో, ఏ డ్రీమా? మేరీ జాన్, మేరీ జాన్, మేరీ జాన్. తప్పు. పక్కా కదా? పక్కారా? నువ్వు ముందెళ్ళు. మేరీ జాన్, మేరీ జాన్, మేరీ జాన్. అసలు మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? వచ్చే వాళ్ళకి నిజం చెప్తే సరిపోతుంది కదా. నిజం చెప్పేయాలా? అసలు అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చినప్పుడు నిజం చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి మీ అమ్మకి నిజం చెప్తే ఎలా ఉంటుందో ఊహించు. ఏంటి తిన్నదరక వాంతులు చేసుకుంటే నెల తప్పిందనుకున్నావా? ఈ వాంతులకి ఆ వాంతులకి తేడా తెలవని నువ్వే మలుడు అయ్యా. అమ్మా, అత్తమ్మా, నాలో ఇంకో ప్రాబ్లం ఉంది. ఏ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం కాదు, చిన్న ప్రాబ్లమే. అంటే ఇప్పుడు ఒక బాల్ 6 రన్స్ కొట్టాలన్నప్పుడు హిట్టింగ్ చేయాలి కదా, కానీ నాలో కొన్ని డిఫెన్స్ ఆడుతున్నాయి. అర్థం కాలేదనుకుంటా, నువ్వు చెప్పు. అమ్మా, when ovum is released from the woman's ovary, it travels into the fallopian tube, which is the narrow passage. నేను చెప్పిందే అర్థం కాలేదు, ఇంకా నువ్వు చెప్పింది ఇంకేం అర్థం అవుద్ది? మీ అమ్మాయి ఏమైనా స్కూల్లో టీచరా? సరే అమ్మా, మీ అల్లుడికి పిల్లలే పుట్టారంట. పిల్లలు పుట్టారా? అల్లుడు గారు అయ్యో 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 అమ్మా! అయ్యో. పిల్లలే కదా పుట్టరన్నాను, చచ్చిపోయినట్టు చేస్తుందేంటి? ఇందుకే వాళ్ళకి ఏం చెప్పొద్దు. మరి మీ ఫ్రెండ్స్ కి? అసలు చెప్పొద్దు. పోనీ మా ఫ్రెండ్స్ కి? నా ఫ్రెండ్స్కి చెప్పొద్దంటే నీ ఫ్రెండ్స్కి చెప్తానంటావు. అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళందరినీ రావద్దంటావా? వచ్చేం చేస్తారు? సన్మానం చేసి దండేస్తారా? ఇప్పుడు మరి వాళ్ళకి ఏం చెప్పాలి? ఆ? పొద్దునే నాకు వాంతులు అయ్యాయని రమ్మన్నాడు, ఇప్పుడు అడిగి మోషన్స్ అవుతున్నాయి రావద్దన్నాడు అని చెప్పు. రే, ఎక్కడి దాకా వచ్చారు? నీ ఫ్లాట్ కింద ఉన్నావురా. అయితే అక్కడే ఆగిపోండి. అదేంట్రా? వీడికి ఎలా చెప్పాలి? వీడికి కూడా చెప్పలేదంటే ఫీల్ అవుతాడేమో. రే, కొంచెం పక్కకు రారా. అసలు ఏం జరిగిందంటే, మీ స్పమ్ క్వాలిటీ చాలా వీక్గా ఉంది, ఫెర్టిలిటీ ఛాన్సెస్ కూడా చాలా లో చూపిస్తున్నాయి. సో మ్యాచ్ పోయినట్టే. అంటే ఇప్పుడు పిల్లలకు ఛాన్సెస్ ఉన్నాయి, అమ్మయ్యా. కానీ 5%. ఏంటి, నీకు మ్యాటర్ లేదా? రేయ్, అరుస్తావేంట్రా మెల్లిగా? అయినా నేనెక్కడ చెప్పాను రావదని? పైగా 5% ఛాన్స్ ఉందన్నాను కదా. కానీ 95% లేదు కదా. ఈ విషయం ఎవరికి చెప్పగరా? సిగ్గు లేకుండా ఇలాంటి విషయాలు ఎవడని చెప్తాడేంట్రా? సరే, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఎవ్వరికీ తెలీదు, నేను చూసుకుంటా. ఎవరికి తెలియకూడదురా, అసలు ఎవరికి తెలియకూడదు. అల్లుడు గారు కంగ్రాచులేషన్స్. ఏంటి అల్లుడు గారు అలా బిగిసిపోయారు? అబ్బే, ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని చూసేసరికి ఆనందం తట్టుకోలేక ఏటో. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్స్ డాడీ. కంగ్రాచులేషన్స్ పద, తల్లి. లోపలికి రండి. రారా. సూపర్ అల్లుడు. నిజం తెలిసి ఏమవుతాడు? డాడీ,
మీకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. బ్యాటరీ డౌన్ అయిందమ్మా. మీకున్న ఆ, అల్లుడు గారు ఏదో అంటున్నారు. ఏం లేదు మామయ్య, అత్తయ్యకి కాల్ చేయాల్సింది కదా అంటున్నాను. అయ్యో నా ఫోన్ కూడా మీ మామయ్యనే తీసుకొని దారి పొడుగున శిరీష ఆంటీ నుండి సుందరం తాతయ్య వరకు అందరికి నా కూతురు ప్రెగ్నెంట్ అయింది, నా కూతురు ప్రెగ్నెంట్ అయింది అని చెప్తానే ఉన్నాడయ్యా. ఏం బాబు మీ అమ్మగారు రావడం లేదా? రావట్లేదుగా, నెక్స్ట్ వీక్ మేమే వస్తామని చెప్పాం. మరి మీ ఫ్రెండ్స్? నెక్స్ట్ వీక్ కలుస్తామని చెప్పాం. ఓ అమ్మా, మరి నీ ఫ్రెండ్స్? నెక్స్ట్ వీక్ కలుస్తామని చెప్పాం. వచ్చారేంటి? పేరు ఫోన్ కూడా స్విచ్ ఆఫా? అంటే ఎంత దూరం వచ్చాక ఆపిస్తే బాగోదని. పిలిచి అమ్మ పెట్టయితే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్వీటీ, నువ్వు ఇంత తొందరగా పిల్లలకి ఓకే చెప్తావని. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. ఇందులో క్రెడిట్ ఏమున్నా మొత్తం అల్లుడు గారికి. మమ్మల్ని ఇంత సడన్ గా ఇన్వైట్ చేస్తామని అస్సలు అనుకోలేదు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మొత్తం అల్లుడు గారికి. ఇదిగో నీకోసం ఏం గిఫ్ట్ తీసుకొచ్చామో తెలుసా? టట్టడాన్. ఏదైనా మా అల్లుడు గారికి. మామయ్య గారు, ఈ ఏజ్ లో నేను పడితే బాగోదేమో. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదు అల్లుడు గారు. ఏదైనా క్రెడిట్ మొత్తం మీకే అంటున్నాను. ఓహో. డాడీ కేక్ వచ్చింది. ఓ రండి రండి. హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. బాయ్ బాయ్ స్వీటీ. అల్లుడు గారు, పెద్ద పీస్ కావాలా చిన్న పీస్ కావాలా? మెంటల్ పీస్ కావాలి. అలా అడగకూడదండి. అమ్మాయిని ఇస్తున్నారా అబ్బాయిని ఇస్తున్నారా అని అడగాలి. అది కదా అడగాల్సింది. ఆ, ఏమండి టైం అవుతుంది, వెళ్తాం పదండి. సరే. సరే అమ్మా, మరి మేము బయలుదేరుతాం. అల్లుడు, ఎలాండి? వచ్చే వారం మీ ఇద్దరు ఖచ్చితంగా ఇంటికి రావాలి. బేబీ కోసం ఉయ్యాల సెలెక్ట్ చేయాలి. నిమిషం కూడా ప్రశాంతంగా ఉండేవారు. వస్తామమ్మా. బావగారు గుర్తుంది కదా నా డ్రీమ్. అసలు నేను ఉన్నట్టు చెప్పడం దేనికి? నువ్వు అంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ నార్మల్ డ్యూడ్. సారీ, ఇట్స్ నార్మల్ వెంకటేశ్వర్లు. అయినా హోప్ ఉంటేనే కదా ఏదైనా పాసిబుల్ అవుద్ది. ఇప్పుడు ఏమన్నారు, 5% ఛాన్స్ ఉందన్నారుగా. ఆ 5% ని 10% ఎలా చేయాలి, ఆ 10% ని 20% ఎలా చేయాలని ఆలోచించాలి కదా. దేర్ ఆర్ సో మెనీ వేస్. నువ్వు అలా డిసప్పాయింట్మెంట్ ముఖం పెట్టుకుంటే ఎలా? సరే, ఇప్పుడు 5% నుంచి 10% వెళ్ళాలంటే ఏం చేయాలి? అది అడగాల్సింది నన్ను కాదు, ఆయన్ని. మెడికేషన్ నుండి మెడిటేషన్ వరకు అన్నీ పక్కాగా ఫాలో అవ్వాలి. మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ మార్చాలి. ఓకేనా? ఓకే. అబ్బో, పెద్ద లిస్టే ఇచ్చారే. పొద్దున్నే బాయిల్డ్ ఎగ్స్ తినాలి, నట్స్ నమలాలి, ఆకుకూరగాయలు కావాలనుకోవాలి, గార్లిక్ ని అన్నిట్లో యాడ్ చేయాలి. మెయిన్ గా జంక్ ఫుడ్ మానేయాలి, డ్రింక్స్ ఆపేయాలి. కొన్ని మంత్స్ వరకు జింక్, విటమిన్ డి, విటమిన్ సి, సెలనియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవాలి. కొత్తగా మెడిటేషన్ తో పాటు యోగా ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ రెగ్యులర్ గా ఇలా దగ్గరకు వచ్చే ముందు పైనవని ఫాలో అవ్వాలి. అప్పుడే ఏదైనా. And a big no to processed meat, tight jeans, hot tubs and long drives. And last but not least, daily 7 to 8 hours of sleep undali. 7 to 8 hours అంటే బహుత్ కష్టే. మంచం ఎక్కగానే రీల్స్ చూడడం ఆపేసి ఫోన్ పక్కన పెడితే 7 to 8 hours of sleep not బహుత్ కష్ట హై. సరే అయితే ఇద్దరం కలిసే చేద్దాం. నేను ఎందుకు చేయాలి? నువ్వు చేయాలి. ఏ లేగు, యోగా ఇంకా మెడిటేషన్ చేయాలి. లే, మెడిటేషన్ చేస్తా అంటే ముద్దిస్తా. అవునా? అయితే చేస్తా. నువ్వు కానీ అసలుకే ఎర్లీ మార్నింగ్ రొమాన్స్ ఇస్ ద బెస్ట్ అంటారు. గుడ్ నైట్. ఏంటిదా? ఏం టార్చర్ అయితే.
పక్కింటి టర్న్ ఆంటీ చికెన్ కర్రీ వండుతున్నట్టుంది. మసాలా అదర కొడుతుంది. మసాలా కొంచెం తక్కువైనట్టుంది. వెళ్ళి చెప్పొద్దాం. ఏయ్ చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. ఏం నవ్వుతున్నావు? ఏం లేదు, అరే చెప్పు. ఆఫీస్లో అంతాక్షరిలో అయ్యో కోపమే. ఇదే మరి చెప్పు చెప్పు అంటావు, చెప్తానేమో మళ్ళీ అలుగుతావు. కోపంలో కూడా మా వెంకటేశ్వర్లు క్యూట్ ఉంటాడు. అంతేనా? హ్మ్. నవ్వవా? మ్మ్హ్మ్. అరే ఇప్పుడే నిన్ను బా. అరే అరే ఒక నిమిషం ఆగు. ఈ టీషర్ట్ నాది కదా. అవును, అయితే ఏం? నేను వేసుకోకూడదా? సరిపోయింది. కబోర్డ్ మొత్తం నీ బట్టలే ఉంటాయి, స్టిల్ నీకు నా టీషర్ట్లే కావాలా? అవును, నీ టీషర్టే కావాలి. మా అమ్మాయిలకి కబోర్డ్ నిండే కాదు, ఇంటి నిండా మా బట్టలున్నా మాకు మీ టీషర్ట్స్ షర్ట్సే వేసుకోవాలనిపిస్తుంది. మాకు అయ్యే ఇష్టం, అయ్యే కంఫర్ట్. అలా అంటే ఇంకేం చేస్తాం, మేము ఈ బట్టలు వేసుకోం కదా. కావాలంటే నా వేసుకోవచ్చు. సర్లే, నీకు ఒక కథ చెప్తా. చేస్తున్నాడు, పర్లేదు, జెన్యున్గానే చేస్తున్నాడు. ఎవరిది? నీదా నాదా? అంటే అది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నీదేగా. అసలు ఇందులో కొన్ని టాబ్లెట్స్ అయితే స్టార్ట్ కూడా చేయలేదు. చూసుకోవాలిగా, అన్నీ నేనే పట్టించుకోవాలంటే ఎలా? స్వాతికి పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువరా, <5%. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? నిజం, తనకి టెస్ట్ చేసిన తర్వాతే చెప్తున్నాను. తనకి తెలిస్తే కంగారు పడుతుందని ఇందాక చెప్పలేదు నేను. ఏయ్, ఏం కాదులేరా. తను అసలు పిల్లలే వద్దనుకుంది బాబాయ్. కానీ నేనే నాకు పిల్లలు కావాలని తనకు ఆ ఫీలింగ్ కలిగేలా చేశాను. ఇప్పుడు ఎలా? అసలు నేను తనకు ఎలా చెప్పగలను బాబాయ్? ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిస్తే ఎన్ని మాటలు అంటారు. ఒక 22 ఏళ్ళ అమ్మాయి ఇవన్నీ ఎలా తీసుకోగలదు? మరి ఏం చేస్తావురా? నేను చేసిన తప్పో రైటో నాకు తెలియదురా. స్వాతి బాధపడకూడదు అనుకున్నా. అందుకే బయటకు వచ్చి లోపల జరిగిందంతా మార్చి చెప్పాను. డాక్టర్ నాకు పిల్లలు పుట్టరని చెప్పారు. నేను ఒక్కనే ఫాలో అవ్వకూడదని తనను కూడా ఫాలో అయ్యేలా చేశాను. నేనేమో మార్నింగ్ యోగా అంటే 6 లెగాలి, నువ్వేమో కాఫీ అంటే 8కి లెగిస్తావు. నేనేమో ఆఫీస్ అవ్వగానే జిమ్కి వెళ్తాను, నువ్వేమో ఇంట్లో రీల్స్ చూసుకుని టైం పాస్ చేసుకో. సరే, ఓ పని చేద్దాం.
నేను నువ్వు చేసినవి చేస్తా, నువ్వు తిన్నవే తింటా. ఐల్ హెల్ప్ యూ. తనలో పిల్లలు కావాలనే ఫీలింగ్ అరెస్ట్ చేసేద్దామని చాలా ట్రై చేశారు. నీకు ఫ్యూచర్లో పిల్లలు పుట్టకపోతే ప్రాబ్లం లేదు కదా, ఎందుకంటే యూఆర్ హ్యూజ్ ఫాలో ఆఫ్ డింక్ కదా. అదంతా ఒకప్పుడు కదా, ఇప్పుడు మారిపోయాను కదా. సారీ, మార్చేశారు కదా. నేను అలా ట్రై చేసిన ప్రతిసారి తను ఇచ్చే ఆన్సర్స్కి తన పిల్లలపై ఎంత హోప్స్ పెట్టుకుందో తెలిసింది. అది తీసుకోవడం చాలా కష్టంగా అనిపించిందిరా. బయట నార్మల్గా ఉన్నా ఎవరూ లేనప్పుడు నాలో నేను చాలా ఏడ్చాను రా. ఒకసారి వేరే హాస్పిటల్లో చూడాల్సింది కదరా. అది కూడా అయిందిరా. నా విషయంలో క్లారిటీ రావాలంటే తనకు కూడా టెస్టులు చేయించాలని చెప్పా. అందులో కూడా సేమ్ రిజల్ట్. చాలా కనుక్కున్నారా. ఈ కాలం అమ్మాయిలకి పీసీఓడి, పీసీఓఎస్ చాలా కామన్గా కనిపిస్తున్నాయంట. అత్తిన విషయంలో ఇంకా సివియర్గా ఉందంట. తనకు తెలియకుండా మెడికేషన్ కూడా ఇచ్చారా. కానీ ఎప్పుడైతే తను కల్తీరి పడిపోయిందో నాకు భయం వేసిందిరా, తనకేమైపోద్దా అని. తనని ఫేస్ చేయలేక, నిజం చెప్పలేక నా మీద నాకే చాలా అసహ్యం వేస్తుందిరా. నా మీద నాకే చాలా అసహ్యం వేస్తుంది. ఇప్పటికే ఇంత పెద్ద విషయం దాచి తప్పు చేసానేమో అనిపిస్తుందిరా. నాకేం అర్థం కావట్లేదురా తనకి ఎలా చెప్పాలా అని. సరేరా, తన ఇంట్లో ఒక్కరిదే ఉంది. మళ్ళీ కలుస్తాం. ప్రాప్తిని కోరుకునే దంపతులందరూ సంతాన ప్రాప్తికై ఆ మహావిష్ణువు యొక్క ఆలయాన్ని దర్శించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కటిక ఉపవాసం చేసి సాయంత్రం వేళలో రావి చెట్టుకు 108 ప్రదక్షిణములు గావించి తదుపరి ఆ మహావిష్ణువు యొక్క సహస్రనామాలని పారాయణ చేసినట్టయితే ఆ స్వామివారి అనుగ్రహం శీఘ్రమే కలిగి సంతాన ప్రాప్తి పొందుతారు. ఎక్కడికి వెళ్ళావు? అప్పుడే తాకూడదు. అదేంటి? మనకు పిల్లలు పుట్టాలని టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణలు చేశా. ఉపవాసం ఉన్నా. పిచ్చా? ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? అసలుకే నీ హెల్త్ చాలా టైర్డ్గా ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు? మన బేబీ కోసమే కదా. నీకు ఎలా చెప్పాలి? చెప్తే నేను కూడా వచ్చేవానిగా. ఇప్పటికే నువ్వు
చాలా చేసావు వెంకటేశ్వర్లు. ఇదొక్కటి నన్ను చేయని. సరే, ఎప్పుడు దాకా తినకూడదు? ఇంకో 1 hour. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? ఆఫీస్కి రావట్లేదా? రావట్లేదా కాదు, మనిద్దరం వెళ్ళట్లేదు. ఎందుకు? ఊరికినే. నువ్వు కూడా ఈరోజు టైర్డ్గా ఉన్నావు కదా, సో సరదాగా ఈరోజు అలా టైం పాస్ చేద్దాం. టైం పాసా? టైం పాసే. ఈ బిజీ వల్ల అందరం బిజీ అయిపోయాం. నువ్వు కూడా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నావు. సో ఈరోజు అంతా అలా కాకుండా మనం పెద్దోళ్ళం అయిపోయాం కదా, మనకి జాబ్స్ ఉన్నాయి కదా, మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా అనేవి మర్చిపోయి ఒక నార్మల్ కిడోస్లా బిహేవ్ చేద్దాం. ఏమంటావు? ఇంట్రెస్టింగ్. బ్రింగింగ్ బ్యాక్ ద చైల్డ్నెస్ అనమాట. సరే, ఏం చేద్దాం చెప్పు. అదే ఆలోచిస్తున్నా. లూడో ఆడదామా? ఏంటి లూడోనా? మ్. ఇంకో గేమ్ ఆడదామా? దాంట్లో కూడా నేను విన్ అవుతా. ఈసారి ఈ చిన్నపిల్లల గేమ్ కాదమ్మా, క్రికెట్ ఆడదాం. క్రికెటా? ఈ టైంలో బయటకేం వెళ్తాం? దీనికోసం మనం బయటికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఆడొచ్చు. ఇంట్లోనా? మా 90s వాళ్ళందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది తెలుసా, తనకు వచ్చే పార్ట్నర్తో హోమ్ క్రికెట్ ఆడాలని. మా బౌలింగ్లో మీరు 6 కొడుతూ మీ బౌలింగ్లో మేము అవుట్ అయితే ఆ ఫీలే వేరేగా ఉంటుంది. అయితే ఆడదాం. సరే అయితే నువ్వు తలా సిఎస్కే టీము, నేను కోహ్లీ ఆర్సీబీ టీము, సరేనా? ఆర్సీబీయా? గెలిచినట్టే. హలో, అదంతా ఒకప్పుడమ్మా, ఇప్పుడు మేము కూడా కప్పు కొట్టాం. ఈ సాలా కప్ నమ్దే. చూద్దాం. చూద్దాం. రే వెంకటేశ్వర్లు, ఆగరా. ఏమైందిరా? స్వాతి వెయిట్ చేస్తుంది అక్కడ. నీతో కొంచెం మాట్లాడాలి, తను వెళ్ళిపోమని చెప్పు. తర్వాత మాట్లాడదాంరా. రే, ఇంపార్టెంట్ విషయం రా. సరే,
నువ్వు వెళ్ళు, నేను వీళ్ళతో మాట్లాడేసి వస్తాను. హ్మ్. ఏమైందిరా? ఇట్రా. అరే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? రేయ్, వీడు స్వాతి ప్రొఫైల్ టెండర్లో చూశాడంట. రే ఎవరిని చూసి ఏమనుకుంటున్నావో, స్వాతి ప్రొఫైల్ టెండర్లో ఉండవేంట్రా? అవునా? సరే నువ్వే చూడు. చూసావరా? నా స్వీటీ అంటావు కదా, ఇప్పుడు చూడు తన టెండర్లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వెయిటింగ్ ఫర్ ఏ రైట్ గా అని క్యాప్షన్ కూడా పెట్టింది. రే ఇది ఖచ్చితంగా స్వాతి క్రియేట్ చేసి ఉండదురా. ఇలానే అనుకోవాలి. ఇంకా ఈ జెంజస్ అమ్మాయిల గురించి ఇంకా నీకు పూర్తిగా తెలియలేదు వెంకటేశ్వర్లు. ఒక రిలేషన్షిప్లో ఉన్నా కూడా బ్యాకప్గా వేరే వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాటికి గోస్టింగ్, బెంచింగ్, సింపింగ్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బొచ్చడి పేర్లు. ఇంకా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అండ్ వన్ నైట్ స్టాండ్స్ ఇలానే చేస్తున్నారు. రే ఇంకొక్క మాట మాట్లాడామంటే మూతిపళ్ళు రాలిపోతాయి. నేను తప్పుగా ఏమన్నా వెంకటేశ్వర్లు? మగోడిలో ప్రాబ్లం ఉంటే ఎవరితైనా ఇలానే చేస్తుంది. రేయ్ నువ్వు నోర్మై. రే మీరు చూపించే ఈ యాప్ని నమ్మాలా లేదా తనని నమ్మాలా అంటే నేను తననే నమ్ముతారా? అసలు మీరే కాదు, ఈ ప్రపంచమంతా అదే చెప్పినా నేను మాత్రం తననే నమ్ముతాను. స్వాతి, నీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది? అసలు నీకు సిగ్గు అనిపించట్లేదా? ఆ? పెళ్ళి కూడా డేటింగ్ యాప్ క్రియేట్ చేసుకుంటావా? డేటింగ్ యాప్? నేను అప్పటికే అడిగి చెప్తూనే ఉన్నాను, ఇలా ఉంటే కష్టంరా వెంకటేశ్వర్లు అని. వాడు వింటేనే కదా. ఇంత జరిగాక కూడా వాడిని నొక్క మాట కూడా అనకపోవడం ఏంటి? అట్లీస్ట్ అడగను కూడా అడగలేదు కదా. ఆడు నిజమైన మగాడు. నీలో ప్రాబ్లం ఉందని తెలిస్తే నువ్వు బాధపడతావని, నలుగురు నీ గురించి ఏమనంటే నువ్వు తీసుకోలేవని, ప్రాబ్లం వాడిలో ఉన్నట్టు క్రియేట్ చేసుకొని నలుగురు ముందు నవ్వులు పాలవుతున్నాడు చూడు, ఆ పిచ్చోడిని ఏమనాలి? అనుకున్నా ఆడికి లాస్ట్కి ఇలాంటిది ఏదో ఒకటి అవుతుందని. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? ఇప్పుడు ఏమైందని? కూల్. అంటే ఇది ఇప్పుడు నువ్వు అంతా సీరియస్గా తీసుకున్నావా? బాగా. అర్జెంటుగా అందరూ ఆగమని చెప్పే, నా వల్ల అస్సలు కావట్లేదు. అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళందరినీ రావద్దంటావా? వచ్చేం చేస్తారు? సన్మానం చేసి దండేస్తారా? ఏంటి నీకు మ్యాటర్ లేదా? వెంకటేశ్వర్లు జాగ్రత్త కూర్చోరా. సరే రేపు చెప్తావా? పోనీ ఎల్లుండి? నేను నీ దగ్గర ఎందుకు దాస్తా? ఏం దాయట్లేదు. ఏంటి పైకి వచ్చావు? ఓ కింద నేను లేనన్నా, నేనేదో ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను మన బాబాయ్ని కలిశాను. పర్లేదు, ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇప్పుడు పిల్లలు పుట్టే ఛాన్స్ 20% పెరిగిందన్నారు. అప్పుడు నేనేం చెప్పానో తెలుసా? ఈ క్రెడిట్ అంతా స్వాతిదే, నన్ను మంచిగా డిసిప్లైన్లో పెట్టిందని చెప్పాను. అప్పుడు ఏమన్నారో తెలుసా? స్వాతి ఇంక టెన్షన్ పడొద్దు, త్వరలోనే పిల్లలు పుట్టేస్తారని చెప్పమన్నారు. ఇంకెంతకాలం నటిస్తావురా? చెప్పు, ఇంకెంతకాలం నటిస్తావు? లోపలంత బాధ పెట్టుకొని బయటకు నవ్వుతూ ఇంకెంతకాలం మనం ఒక్కడమే మోస్తావు? నా కోసం నువ్వే మారాలనుకుంటావు, నా ప్రాబ్లం కూడా నీ మీదే వేసుకుంటావు. లోపలేనున్నా నువ్వే పడతావు. అలాంటి నీ కోసం నువ్వు అడిగింది ఇవ్వలేకపోతున్నానన్న ఫీలింగ్ తీసుకోలేకపోతున్నా.
పిల్లలే వద్దనుకున్నా నన్ను. పిల్లలంటే ఇష్టపడేలా చేసావు. లైఫ్లో కొత్త హోప్ ఇచ్చావు. ఇప్పుడు ఏం చేయాలరా? చెప్పు, ఏం చేయాలి? చెప్పు, ఏం చేయాలి? ఏం చేయాలి? అమ్మా, అత్తమ్మా, ఏంట్రా అలా స్ట్రక్ అయిపోయారు? ఆ, ఏం లేదమ్మా, లోపలికి రండి. రారా. ఏంటమ్మా కోడలి పిల్ల, మా వాడు నిన్ను బంగారం కంటే దారుణంగా దాచేస్తున్నాడు. తీసుకురమ్మంటే తీసుకురాడు, ఫోన్ కూడా సరిగ్గా ఎత్తట్లేదు. అత్తమ్మా, ఆయన వర్క్ లో బిజీ ఉంటున్నారు. సో మచ్ వర్క్. ఎనీవే కంగ్రాట్స్ అమ్మా. అప్పుడే అనుకున్నా మీ ఇద్దరు జోడికి అన్ని బాగా కుదురుతాయని. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మగారి హ్యాపీనెస్ డైరెక్ట్ గా చూపించాలనే నీకోసం తీసుకొచ్చాను అల్లుడు. అయ్యో అవునా అత్తమ్మా, మంచి మంచి కట్టుబాట్లు, ముచ్చటేస్తుంది నాకు. ఇద్దరిద్దరిని చూడలేక వస్తున్నాం. అక్క, లోపల బేబీ తంతుంటే ఇక్కడి వరకు సౌండ్ వస్తుంది. ఒక మంత్కి బేబీ తన ఇక్కడ స్టార్ట్ చేస్తారా? ఇప్పుడే వస్తాను అత్తమ్మా. చూసావా పావ బొమ్మర్దం సరసాలు? నిజమే వదినా. స్వీటీని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారంట. ఎందుకు? ఎందుకంటావేంటాలుడు? కూతురు ప్రెగ్నెంట్ అయితే పుట్టింటోళ్ళు తీసుకెళ్లి డెలివరీ అయ్యేదాకా చూసుకోవాలి కదా. అలా ఏం కుదరదు అత్తమ్మా, తను నాతోనే ఉంటుంది. అలా అనకూడదురా. అల్లుడు గారు, ఇది ఆచారం, మనం అందరం ఫాలో అవ్వాలి. ఆచారం లేదు, ఏం లేదు అత్తమ్మా. ఒకసారి ఆలోచించండి, ఇదంతా అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో. ఒకప్పుడు సిచ్యువేషన్స్ బాగోక, సరైన ఫెసిలిటీస్ లేక, హాస్పిటల్స్ లేక, ప్రెగ్నెంట్ ఉమెన్ చూసుకోవడం కష్టం కాబట్టి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేవారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా చూసుకుంటారని. కానీ ఇప్పుడు అలా కాదుగా. ఫెసిలిటీస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ ఉన్నారు, ముఖ్యంగా నేనున్నాను. నేను తనని చూసుకోగలను. అత్తమ్మా, తన మీ దగ్గర ఉంటే కంఫర్ట్ ఉంటుందేమో, కానీ నా దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటుంది. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇందాక నుంచి పుట్టిల్లు అంటారేంటి? ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టిందో ఇల్లు కూడా తన్నిల్లు. నేను కూడా తన్నింటి వాడిని. అయినా ఇంత ఇంపార్టెంట్ టైంలో నేను తనతో లేకపోతే ఎలా? నువ్వు చెప్పినంత ఈజీ కాదలుడు. ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని చూసుకోవడం చాలా కష్టం. ఎంత కష్టమైనా పర్లేదు అత్తమ్మా, నేను చూసుకుంటాను. ఎందుకురా నీకు అవన్నీ అవసరమా? ఇప్పుడు ఏమైందమ్మా? జీవితాంతం చూసుకోవాల్సిన భార్యని ఈ 9 నెలలు చూసుకోలేనా? సరే అల్లుడు గారు, మీరింతలా అడుగుతున్నారు కదా, మీ ఇష్టం. సరే వదినా, నువ్వేం కంగారు పడకు. నేను ఇక్కడే ఉండి నీ కూతుర్ని బాగా చూసుకుంటా. నువ్వెక్కడ ఉండడం ఏంటి? అంటే ఇది నీది, నీ భార్య ఇల్లేనా, నాది కాదా? అయ్యో అలా అంటారేంటత్తమ్మా, ఇది మీ ఇల్లే. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. మెంటల్ పుట్టిద్దానా? అల్లుడు గారు, మీ మామయ్య అయితే మీరెప్పుడు ఇంటికి వస్తారా, పుట్టబోయే పిల్లోడికి ఏ ఉయ్యాల కొందామా అని వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఓహో, నువ్వు నా కూతురుని ఒక్కదాన్ని పంపకపోయినా మీరిద్దరైనా రండి. వస్తాం. ఇంతకీ హాస్పిటల్కి రెగ్యులర్గా చెకప్కి వెళ్తున్నారా?
అంతా బాగున్నట్టే కదా? బాగున్నట్టే. అదిగో రిపోర్ట్స్ కూడా అక్కడే ఉన్నాయి. ఎప్పుడు వయసుకి మించిన పనులే చేస్తూ ఉంటావు కదా నువ్వు. చిక్కేస్తాను. ఏంటి సేఫ్ అయిపోయాను అనుకుంటున్నావా? నువ్వు మర్చిపోయావు అనుకుంటా. మన ఇంట్లో అమ్మ ఉంటా అంటుంది. అత్తయ్య గారే కదా, పర్లేదు. పర్లేదా? నీకు ఇంకా మా అమ్మ గురించి తెలియదు అనుకుంటా. ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసి హిడెన్ స్టేటస్లు చూడు. చూడు. అదేంటి మీ అమ్మగారు నెంబర్ హైడ్ చేస్తుంది? నేనే చేశా. ఎందుకు చేశాను తెలుస్తుంది, ముందు ఓపెన్ చేయి. సెలబ్రేటింగ్ 28th డే ఆఫ్ సన్స్ చైల్డా? అదేంటి ఇంకా పుట్టనే లేదు కదా? అదే కదా, కడుపులో పడినప్పటి నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేస్తుంది మా అమ్మ. అయినా దీనికి ఎలా అయిపోతున్నావేంటి? తర్వాత స్టేటస్లు చూడు, బేబీ ఫోటోలు వీడియోలు ఉంటాయి. ఇలాంటి స్టేటస్లు రోజుకి 10 పెడుతుంది మా అమ్మ. ఎక్కడ నీకు కనిపిస్తే ఇంట్లో చెప్పేద్దాం చావకొడతామని ఇప్పటిదాకా కనిపించకుండా స్టేటస్లు హైడ్ చేశాను. మా అమ్మకి ఏమొచ్చినా ఆపలేం. పట్టింపులు పద్ధతులు అన్నీ ఎక్కువే, అన్నీ పాటించాలి. ముందు ముందు నీకే తెలుస్తుందిలే, చూస్తూ ఉంటావు కదా. అమ్మా అమ్మా, కాస్త లూజ్ బట్టలు వేసుకోవచ్చు కదమ్మా, లోపట బేబీకి కూడా గాలాడుతుంది. ఏంటో ఈ జనరేషన్ పిల్లలు. వామ్మో వామ్మో, కాళ్ళకు మెట్టెలు కూడా తీసేసినావా? అది నేనే తీసేమన్నానమ్మా. అంటే మా ఆఫీస్ షూస్ వల్ల వేలు నొక్కుపోయి వాచిపోయి, అందుకే వద్దానని కదే. నీకేం రా, నువ్వెన్నైనా చెప్తావు. పరువు పోయేది మాది కదా. ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఏంటో ఈ జనరేషన్ పిల్లలు. ఏంటమ్మా ఆ పాటలు గంతులు? గర్భిణీ స్త్రీలు ఎలాగుండాలో తెలుసా? మెల్లగా నడవాలి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చెప్పినా అర్థం కాదు. ఏంటి లక్ష్మక్క, నీ కొడుకుకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. నీ కోడలు ఇంకా నీళ్ళోసుకోలేదా? నీళ్ళోసుకోకపోవడం ఏంటి? బయట ఏమనుకుంటున్నారో తెలుసా? నీ కోడలు గొడ్రాలు అనుకుంటున్నారు. అయినా మనలో మనమాట. ఒకసారి నీ కోడల్ని డాక్టర్ దగ్గర చూపించు. ఏదన్నా లోపం ఉంటే తెలుస్తుంది కదా. అప్పుడే నీ కొడుకుని ఇంకొకరికిచ్చి పెళ్లి చేయడమో ఏదో ఒకటి తెలుస్తుంది. నీ కొడుకు జీవితం ఎందుకే పాడు చేయడం? బాగా ఆలోచించుకోవే. మనవడు మన్మరాల్లో ఉంటే కదా మనకు కూడా కాలక్షేపం. ఇంకెన్నాళ్ళు ఎదురు చూసినా నీ కోడలికి పిల్లలు పుట్టరే. నా మాట విని నీ కొడుకుకి ఇంకొక పెళ్లి చేసేయి. ఆఫీస్కి టైం అవుతుంది, పదా. ఏంటమ్మా నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? అత్తమ్మా వెళ్ళాలి కదా. దా, హ్మ్. స్కూటీకి తీసుకున్నావు కదా. ఏంటో వీళ్ళు ఆఫీస్ నుంచి ఇంకా రాలేదేంటి? అసలే కడుపుతోటున్న పిల్ల, ఇంత రాత్రి అయినా ఇంకా రాలేదు. ఏంట్రా ఇంత అర్ధరాత్రుల దాకా ఆఫీస్ అంటే ఎలాగమ్మా? అసలే ఒట్టి మనిషి కాదు. అలా అంటావేంటమ్మా? తనతో పాటు నేను కూడా ఉన్నా కదా. పైగా మంత్ ఎండ్ కదా, వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది. నాకు మీ మంత్ ఎండ్ల గురించి తెలియదురా. లోపటుంది మంత్స్ బేబీ, జాగ్రత్త ఉండాలిగా. అయ్యో ఏం కాదత్తమ్మా. మీరు ఇలాగే అంటారు. ఎంతైనా మీ జనరేషన్ పిల్లలు మా మాటకు వాల్యూ ఎందుకు ఇస్తారులే. అలా ఏం లేదత్తమ్మా, చెప్పండి. అయితే ఆఫీస్కి వెళ్ళొద్దు. ఇప్పుడేంటి జాబ్ మానేయాలా? నేను అలా అనలేదు కదరా. ఓహ్, వర్క్ ఫ్రమ్ హోమా?
వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కష్టమే. ట్రాన్స్ఫర్ ఆఫర్ రిజెక్ట్ చేశాం కదా. అది కరెక్టే. అయినా అవేమో సెలవులు తీసుకుంటారు కదా కడుపుతోటి ఉన్నప్పుడు. ప్రసవ సెలవులు మీ భాషలో ఏదో అంటారు. ఓహ్, మెటర్నిటీ లీవ్స్. అదే అవి తీసేసుకో. అప్పుడు చక్కగా నేను నిన్ను చూసుకుంటాను. నువ్వు తినే ఫుడ్ నుంచి నీ టాబ్లెట్స్ దాకా మొత్తం నీ పక్క నుండి చూసుకుంటా. ఓకేనా? కాస్త లూజ్ బట్టలు వేసుకోవచ్చు కదమ్మా, లోపట బేబీకి కూడా గాలాడుతుంది. ఏంటో ఈ జనరేషన్ పిల్లలు. వామ్మో వామ్మో, కాళ్ళకు పెట్టెలు కూడా తీసేసినావా? ఏంటమ్మా ఆ పాటలు గంతులు? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వాడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు నేను కడుపులో ఉన్న బిడ్డ ముగ్గురు హ్యాపీగా ఉందాం. ఏమంటావు? చెప్పమ్మా, ఏమంటావు? చెప్పమ్మా. అంటే రేపటి నుంచి నేను ఆఫీస్లో, నువ్వు ఇంట్లో అన్నమాట. తప్పదుగా. సర్లే, అమ్మునిది కొన్ని రోజులే కదా, ఎలాగోలా మేనేజ్ చేద్దాం. అరే వెంకటేశ్వర్లు, నీకు ఇక్కడేం పనిరా? అమ్మా, మా బెడ్రూమ్లో మేం కాకపోతే నువ్వు ఉంటావా? అవును, మేమే ఉంటాం. నేను, నా కొడలు పిల్ల, బేబీ ముగ్గురం జాగ్రత్తగా ఉంటాం. నువ్వు వెళ్ళి ఆ రూమ్ లో పడుకోపోనాడు. అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుందమ్మా, నువ్వు హస్బెండా లేదా నేను హస్బెండా అని. నాకే అర్థం కావట్లేదు. ప్రతిసారి నువ్వు తనతోనే ఉంటా అంటావు. అరే చెప్పాను కదా వెళ్ళమని. వెళ్ళు. లోపలికి వెళ్ళు. మా స్వీటీలు ఏం చేస్తుంది? ఎంజాయింగ్ విత్ మదర్ ఇన్ లా. చాలా చాలా. అవునమ్మా, హాలిడేస్ తీసుకోమన్నానుగా. అంత సడన్గా అడిగితే ఇవ్వరత్తమ్మా. కొన్ని డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మేనేజ్ చేయాలి. ఏం ఉద్యోగాలో ఏంటో. మా రోజుల్లో అయితే వేసవి కాలం సెలవులు కూడా ఇచ్చేవాళ్ళు. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల. నువ్వక్కడ నేనిక్కడ, పాటిక్కడ పలుకక్కడ, మనిషిక్కడ మనసక్కడ, ఎన్నాళ్ళైనా. ల్యాప్టాప్ వాడుతూ ఫోన్ ఎందుకు? బేబీకి డబుల్ రేడియేషన్. కొంచెం కొంచెం గ్యాప్ ఇవ్వచ్చుగా. No sir, no sir, sorry. Yeah sir, thank you so much sir. స్వీటీ, అలా వాకింగ్ వెళ్దామా? ఈ టైంలో బయటికి ఎందుకురా? వాకింగే కదమ్మా. ఆయన ఈ టైంలో వాకింగ్ చేస్తే చాలా మంచిది. పైగా నువ్వు కూడా వాకింగ్ చేయాలి. చూడు ఎంత లావు అయ్యావో. అవునా? పద, ముగ్గురం కలిసి వెళ్దాం. వద్దులే, మీ ఇద్దరే వెళ్ళండి.
పద. ఏం డల్గా ఉన్నావు? మా అమ్మ ఈరోజు ఇబ్బంది పెట్టిందనా? అలా ఏం లేదు. నా డే ఎలా జరిగిందో తెలుసా? చాలా అంటే చాలా బోరింగ్గా జరిగింది. ఎందుకంటే నువ్వు నా పక్కన లేవు కదా. నా స్కూటీ ఏమో, అరే వెంకటేశ్వర్లు నువ్వు ఒక్కడివే ఎక్కేవేంట్రా, స్వీటీ లేకపోతే నాకు అసలు కదలబుద్ధి అవ్వట్లేదు తెలుసా అన్నది. ఇంకా ఆఫీస్లో నీ చేరేమో నన్ను అదోలా చూస్తుంది. ఇంకా నీ కాఫీ మగ్, అరే వెంకటేశ్వర్లు స్వీటీ లేకుండా నీకు ఎలా తాగబుద్ధి అవుతుందిరా అని నన్ను దారుణంగా తిట్టింది. ఇంకా నా మూడ్ అంటావా, సండే రోజు చికెన్ దొరకనట్టు మారిపోయింది, బాడీలో ఎనర్జీ బంకులో పెట్రోల్ తగ్గినట్టు తగ్గిపోయింది. నీతో ఇలా కలిసి నడుస్తుంటే అన్నీ సెట్ అయిపోయి తెలుసా. ఇంకా నా హార్ట్ బీట్ కూడా సిలిండర్ రేట్ పెరిగినట్టు పెరిగిపోతుంది తెలుసా నువ్వు నా పక్కన ఉండేసరికి. అప్పో, నీకు ఇలాంటి మాటలు అస్సలు సెట్ కావట్లే. అయినా పెళ్ళయ్యాక హస్బెండ్స్ వైఫ్స్కి కాంప్లిమెంట్ ఇవ్వడం, ఫ్లర్ట్ చేయడం మానేస్తున్నారుగా. తమరేంటి ఇలా రెచ్చిపోతున్నారు ఈరోజు? హలో, అందరి హస్బెండ్స్ వేరు, ఈ స్వీటీ హస్బెండ్ వెంకటేశ్వర్లు వేరు. అలా అంటానుకున్నావా? అంతేం లేదు, నేను కూడా అందరి హస్బెండ్స్ లానే. ఈరోజు నా టైం బాగోక మా అమ్మ పెట్టే ఇబ్బందులు మర్చిపోవడానికి నేను పొగిడే పొగడతలు. Idiot. సరే సరే, అయినా నేనేం అబద్ధాలు చెప్పలేదులే, అన్నీ నిజాలే చెప్పా. అవును, వెంకట వైష్ణవ్ అనే పేరెలా ఉంది బాగుందత్తమ్మా కదా? వెంకటేశ్వర స్వామి పేరు కూడా కలిసింది. ఎవరికత్తమ్మా? ఇంకెవరికి? నీకు బాబు పుడితే వెంకట వైష్ణవ్ అని పేరు పెడదాం, పాప పుడితే లక్ష్మీ లావణ్య అని పేరు పెడదాం. ఏమంటావ్? సరే గాని పక్క వీధిలో గుడి ఉందంట కదా, ఒకసారి వెళ్ళొద్దామా? నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉందత్తమ్మా. సర్లే, నేను వెళ్ళొస్తా, నువ్వు జాగ్రత్త. చెప్పాను, తన నందన్ని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రండి లోపలికి రండి. దేవకి నందన్ నందన్ నందన్. ఏంటి మీరు సడన్ గా ఇలా? వేరే పని పైన ఇటువైపు వచ్చాము. సో వెంకటేశ్వరులకి కాల్ చేస్తే నందని చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని ఇలా తీసుకొచ్చాను. సరే వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ చెప్పు. బాయ్. బాయ్. ఇదిగో ఈ పాలల్లో పసుపు, సొంటి, మిరియాలేసా, చాలా మంచిది, తాగమ్మా. స్వాతి, యు డిస్టర్బింగ్ ద మీటింగ్, ఐ యామ్ టెల్లింగ్ యు. సార్ నథింగ్ లైక్ దట్ సార్, సారీ. కొంచెం తాగమ్మా, వర్క్ ఎప్పుడు చేసుకునేదే. ఫర్దర్ వర్క్స్ ఆర్ ఇంపార్టెంట్ టు యు. జస్ట్ గో, డోంట్ నో డిస్టర్బ్ సార్, ప్లీజ్ సార్. అమ్మా, ఇంకేమైనా తింటావా అమ్మా? ఈ ప్రాజెక్ట్ ప్లే చేసుకునే మీ అందరికి ప్రమోషన్స్ ఉంటాయి. అదేంటమ్మా ఇంకా పాలే తాగలేదు? త్వరగా తాగమ్మా, చల్లారిపోతాయి. స్వాతి, సీరియస్లీ దిస్ ఇస్ ద లాస్ట్ టైం ఐ యామ్ టెల్లింగ్ యు. విల్ నాట్ బి రిపీటెడ్ సార్, సారీ సార్. నాకు ఇంకేం వద్దమ్మా ప్లీజ్. అసలు కొంచెం కూడా వర్క్ మీద ఫోకస్ లేకపోతే ఎలా? వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంది ఇంట్లో ఉండి నీ పర్సనల్ వర్క్ చేసుకోవడానికా? వర్క్ త్వరగా ఫినిష్ చేసి రిపోర్ట్స్ నాకు సెండ్ చేయి. ఎస్ సార్.
బాయ్. యా. ఎందుకు అత్తమ్మ ఇలా చేస్తున్నారు? ఏదైనా కావాలంటే నేను అడుగుతాను కదా. మీ వల్ల నా వర్క్ ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా? చూడండి ఇప్పుడు ఎన్నిసార్లు సారీ చెప్పాల్సి వస్తుందో. సారీ అమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? ఇంకెక్కడికి? నా ఇంటికి. మీ ఇంటికా? మరి ఇదేంటి? అదేం లేదురా, ఇక్కడ ఉంటే కొందరికి ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉందా? ఇప్పుడు ఎవరేమన్నారు? ఎవరూ ఏమనలే, నాకే అలా అనిపించింది. సరే ముందు ఆ బ్యాగ్ లోపల పెట్టు. స్వీటీ, మా అమ్మని ఏమైనా అన్నావా? నేనన్న దాని గురించి అడుగుతున్నారు కానీ మీ అమ్మగారు ఏం చేశారని అడగవా? బా, తనకేం తెలుసని? పోనీ తను ఏదో అన్నది, నువ్వు కూడా రివర్స్లో అనాలా? ఆయన నా వల్ల ఇదంతా కావట్లేదు. అందుకే చెప్పా ముందు చెప్పేద్దామని. వినలేదు. ఇప్పుడు చూడు ఎంత దూరం వచ్చిందో. అందరూ బాధపడాల్సి వస్తుంది. మరి చెప్పేవచ్చుగా, మీ కొడుకులు పిల్లలు పుట్టరని, మేము మిమ్మల్ని మోసం చేశామని. నీలో ప్రాబ్లం ఉందని నేనెలా చెప్తాను కదా, అలానే నీలో ప్రాబ్లం ఉందని కూడా నేను చెప్పలేను. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఇది గుర్తుపెట్టుకుని మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. సరే ముందే అమ్మకి సారీ చెప్పు. సారీ చెప్పే. ఈ ఆర్డర్ గొడవలో నేను చిక్కున్నాను రా బాబు. సారీ అత్తమ్మా, ఏదో వర్క్ ఫ్రస్ట్రేషన్లో అనేసాను, తప్పైపోయింది. సారీలు ఎందుకులేమ్మా, మీ జనరేషన్ వాళ్ళు అనడము మేం పడ్డాం. ఏంటి వెతుకుతున్నావు? ఏం లేదు, దాహం వేసింది, వాటర్ కోసం వెతుకుతున్నా. వాటర్ ఎక్కడెందుకు వెతుకుతున్నావు? కిచెన్లో కదా వెతకాలి. ఓయ్, గుడ్ నైట్. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? నా ఫేవరెట్ థింగ్ ఏదో తెచ్చానని చెప్పి మళ్ళీ వేషాలు వేస్తున్నావు. మరి దానికోసమే వచ్చినప్పుడు డైరెక్ట్గా అదే అడగొచ్చుగా. సర్లే చెప్పు. ఐస్ క్రీమ్ తెచ్చాను. ఐస్ క్రీమ్? దాంట్లో ఏం స్పెషల్ ఉంది? ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్. సారీ, మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అనేసరికి ఇంకలా అనేసాను. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడేం అనలే, ఓకేనా? పర్లేదులే, ఆయన నా వల్ల కూడా కావట్లేదు. నువ్వు ఇంట్లో లేకపోయేసరికి మన మధ్య స్పేస్ వచ్చిందేమో అన్న ఫీల్ వస్తుంది. మరేం చేస్తాం, తప్పదుగా. కానీ అత్తే నా పక్కనే ఉంటుంటే నేను ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతుందేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు తెలిస్తే అసలు ఊరుకోదేమో. సో అదే డ్రామా కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇంకెంత చేసినా మహా అయితే ఇంకో 1 month. ఆ తర్వాత నా బాడీలో చేంజెస్ రాకపోయేసరికి తెలిసిపోద్ది. సో
అప్పుడు మనం దొరికేస్తాం. అప్పుడు కాదు, ఇప్పుడే దొరికేసాం. అసలు ఇలాంటి విషయాల్లో అబద్ధం ఎలా చెప్పాలనిపించిందే? అయినా దానికంటే తెలీదు. నీకేమైంది అల్లుడు? వాళ్ళని ఉపయోగం ఏముంది? ఇందులో మన తప్పు కూడా ఉంది. మనమే ఏం కనుక్కోకుండానే. మీరు ఆగండి. వీళ్ళ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. ఎంత మోసం చేశావమ్మా? కొద్ది రోజులుగా నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు. అమ్మా, ఏమైనా అనాలంటే నన్ను, తను కూడా చెప్తానని అంటుంది, కానీ నేనే చెప్పొద్దన్నాను. సో తప్పు నాది కూడా ఉంది. తప్పెవరిదైనా బాధ మాత్రం అందరిది కదా. ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎంతమందితో చెప్పుకున్నావు? ఇప్పుడు ఏమైందనే? ఈ నెల కాకపోతే వచ్చే నెల ప్రెగ్నెంట్ అవుతుంది. దానికోసం ఎందుకు ఈ డిస్కషన్? నేను ఇంకా ప్రెగ్నెంట్ అవ్వడం కష్టమమ్మా. అలా ఏం కాదు, ఛాన్సెస్ ఉన్నాయి. వద్దు వెంకటేశ్వర్లు, నేను ఈ విషయం ఇంకా దాచి తప్పు చేయలేను. పిల్లలు పుట్టడం కష్టం అంటే నాలోనే అత్తమ్మా. సారీ, నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి మీరు వచ్చే పిల్లలపై చాలా హోప్స్ పెట్టుకున్నారని తెలుసు. బట్ మీ అందరి హ్యాపీనెస్ని కిల్ చేయడం ఇష్టం లేకపోయేసరికి చెప్పలేకపోయాం. ఏంట్రా ఏం మాట్లాడుతుంది? ఎప్పటికీ తలికానమ్మాయి మన కోడలుగా వచ్చిందంటే నలుగురిలో మన పరువేమవుతుంది? అమ్మా, నలుగురు కాదు, 40 మంది అనుకున్నా ఏమీ కాదు. నేను కూడా మీలానే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనుకునే భయపడ్డా. కానీ పీసీఓఎస్ ఈ కాలంలో చాలా కామన్గా ప్రతి ఇంట్లో ఉందంట. వీటికి ట్రీట్మెంట్ కూడా ఉంది, సో భయపడక్కర్లేదు. కంగారు పడకుంటే ఎలా ఉంటానురా? ఆగు చెప్తాను. రేపు పంతులు గారు వస్తారు, ఆయన చూసి చెప్తారు. పంతులు గారు చూసి చెప్పడం ఏంటమ్మా? మీరెన్నో హాస్పిటల్స్, ఎంతో మంది డాక్టర్ చుట్టూ తిరిగారుగా. ఇప్పుడు నా కోసం ఇది చేయండి. సారీ అత్తమ్మా, నేను కావాలని చేయలేదు. ఇద్దరి జాతకాలు చూసిన మీదట తెలిసిన విషయం ఏమిటంటే మీ కొడుక్కి కోడలికి ఒక దోషం ఉందమ్మా. దోషమా? అవును, ఆ దోషం తొలగితేనే పిల్లలు పుడతారు. దోషం అంటారేంటి? మరేం చేయమంటారు పంతులు గారు? నెలలో 25 రోజుల పాటు వాళ్ళిద్దరూ కలవకుండా దూరంగా ఉండాలి. నెలలో 25 డేసా? అంటే 5 డేసే కలిసి ఉండాలా? ఏం అక్కర్లేదు. అంటే 25 డేస్ కలవకుండా ఉండి 5 డేస్ కలిసి ఉంటే పిల్లలు పుట్టేస్తారా? పుట్టే అవకాశాలు పెరుగుతాయి. అమ్మాయి కూడా ప్రతి సోమవారం, శుక్ర, శనివారాల్లో పూజలు తప్పకుండా చేయాలి. ఇలా 3 నెలలు పాటిస్తే. 3 నెలల? అంటే 3 months ఇలానేనా? నా వల్ల కాదు. అరే అవుతావా? నీకేం తెలీదు. ఏంటమ్మా ఇది? ఇంకా ఈ కాలంలో ఈ నమ్మకాలేంటి? ఏ రోజులైనా కొన్ని నమ్మాలి. నాకు పెండ్లై 2 ఏళ్లైనా నీళ్ళు వసుకోకపోయేసరికి వీళ్ళ నాన్నగారు చెప్పడంతో ఇలా చేస్తేనే నువ్వు పుట్టావురా. ఏమో అమ్మా, నేను ఇవన్నీ నమ్మను. అయినా మా ఇద్దరికి ఇవన్నీ ఇష్టం లేదు. నాకు ఓకే. స్వీటీ, మనం చాలా చేసాం కదా, ఇది కూడా ట్రై చేసి చూద్దాం. ఏదైనా మన పిల్లల కోసమే కదా. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు నమ్మడం ఏంటి? మీరే ఇలా పుట్టారని తెలిసినప్పుడు మనకు కూడా అలానే పుట్టొచ్చేమో కదా. దీన్ని ఇగ్నోర్ చేయడం ఎందుకు? దీనివల్ల మనమేం కోల్పోం కదా. కరెక్ట్గా మాట్లాడావమ్మా.
అమ్మా ఆ 5 రోజుల్లో ఏం చేయాలంటే ఎక్కువేం ఆలోచించకండి. ఆలోచించకుండా ఎలా ఉంటా? నువ్వు సింపుల్గా ఓకే చెప్పేశావు. నీకు ఓకే అయితే సరిపోద్దా? నా దక్కర్లేదా? అలా కాదు. నువ్వు మాట్లాడుకో. వాళ్ళైతే పెద్దోళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. నీకేమైంది? ఇలాంటిదేదో జరుగుతుందని నేను చెప్పొద్దని చెప్పాను. ఇప్పుడు చూడు, 25 డేస్ సెపరేట్గా ఉండాలంటే 5 డేసే కలవాలంట. ఇలా లెక్కేసుకుంటూ కలుస్తారా ఎవరైనా? నేను కనుక్కున్నానండి, ఇలాంటి టైంలో కపుల్స్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదని, దేనికి ఎక్సైట్ అవ్వకూడదని, దూరం చేసి కామయ్యాక మళ్ళీ కలవమన్నారు. మెడికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆ 5 డేస్ ఆర్ నథింగ్ బట్ ఉమెన్స్ ఓవులేషన్ టైం. ఎక్కువ ఆలోచించకండి. హలో స్వీటీ, ఒకసారి కిందకి రా. వస్తున్నా. మమ్మీ పిలుస్తుంది, వెళ్తా. మమ్మీ, రేపు నైటే ఇంటికి వెళ్తున్నాం, లగేజ్ అవి ప్యాక్ చేసుకో. ఏమైందే? నీకే చెప్తుంది, వెళ్ళు వెళ్ళు. ఏమైంది అల్లుడు? ఏం ఆలోచిస్తున్నావు? మీరైనా చెప్పొచ్చు కదా మామయ్య. ఏం చెప్పమంటావు? చెప్పు. వాళ్ళ నమ్మకం వాళ్ళది, మనం వద్దంటే వింటారా? నా డే ఎలా జరిగిందో తెలుసా? చాలా అంటే చాలా బోరింగ్గా జరిగింది. ఎందుకంటే నువ్వు నా పక్కన లేవు కదా. స్వీటీ, టైం అవుతుంది, అన్ని సర్దుకున్నావా? అమ్మా. లాస్ట్ టైం అడుగుతున్నా, ఎందుకు ఇదంతా? నీకు ఇలా దూరంగా ఉండడం ఈజీయేనా? ఈజీగా ఎవరికి ఉంటుంది వెంకటేశ్వర్లు? కష్టమే, కానీ చిన్న పాజిటివ్ హోప్. ఇప్పుడు ఏమైందని? నువ్వే అన్నావు కదా చాలా కష్టం నీకు దూరంగా ఉండడం అని. అయినా నువ్వు కూడా అన్నావు కదా ట్రాన్స్ఫర్ ఎందుకు రిజెక్ట్ చేసావు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామని. దీనికి ఎలా అయిపోతే ఎలా? అప్పుడు నాకు ఇలా ఉంటుందని తెలియక బా, నువ్వు లేకపోతే నాకేం తోచదే. నువ్వు ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతేనే నాకేదో అయిపోయింది. ఇంకా నువ్వు ఇంట్లో కూడా ఉండవంటే, నువ్వు లేకపోతే సరిగ్గా తినడం రాదు, సరిగ్గా స్లీవ్స్ ఫోల్డ్ చేసుకుని రాదు, అసలు సరిగ్గా బతకడమే రాదే. నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్ర కూడా పట్టదు. నా గురించి ఆలోచించే. కావాలంటే నేను అమ్మతో మాట్లాడతాను, అసలు నువ్వు వెళ్ళొద్దు. చిన్న పిల్లల్లా చేస్తున్నావు తెలుసా? పిల్లలు కావాలంటూ నువ్వే పిల్లోళ్ళలా చేస్తావు. వెరీ బ్యాడ్ బిహేవియర్. నువ్వు నన్ను ఎన్నైనా తిట్టు, నేను తీసుకుంటా. నువ్వు నా మీద జోకులే, నేను పడతా. అంతేనే కానీ నన్ను వదిలేసి వెళ్ళకే ప్లీజ్. ఇంకా చాలు, అమ్మ వాళ్ళు చూస్తే బాగోదు. లేట్ అయింది,
నేను వెళ్తా. ఏదైనా మన హ్యాపీనెస్ కోసమే కదా. ఇదిగో నువ్వు ఇలా సెండ్ ఆఫ్ ఇస్తే అస్సలు బాగోదు. నేను మొత్తానికి అక్కడే ఉండిపోతా. నేను వచ్చేలోపు పొట్ట తగ్గించుకో. బాయ్. అల్లుడు వెళ్ళొస్తాం. బాయ్ అత్తమ్మ. వెళ్ళొస్తాం అన్నాడు. బాయ్ మామయ్య. ఓయ్ వెంకటేశ్వర్లు. హలో, ఎవరు? మాతాజీ, మేము ఎల్జీ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఫోన్ 4Gనా 5Gనా? నాకు అవన్నీ ఏం తెలియదు బాబు. ఫోన్ మా అమ్మాయికి ఇస్తున్నాను, మాట్లాడండి. ఓ సో స్వీట్. ఇదిగో ఎల్జీ వాళ్ళు ఫోన్ చేసి 4G క్యాబేజీ అని ఏదో అంటున్నారా. హలో చెప్పు. కొత్త సిమ్ తీసుకొని కాల్ చేస్తున్నావా? ఇలాంటి భలే కనిపెట్టేస్తావు. కానీ నేను నిన్ను ఎంత మిస్ అవుతున్నానో, నువ్వు లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నాను అనేది మాత్రం కనిపెట్టవు కదా. సిగ్నల్స్ బాగానే వస్తున్నాయండి ఇక్కడ. కానీ నాకు రావట్లేదే. ఇక్కడ లవ్ సిగ్నల్స్ చాలా లోగా ఉన్నాయి ఇక్కడ. అమ్మ ఇక్కడే తిరుగుతుంది. ఇంకా చాలా, నేను తర్వాత కాల్ చేస్తా. నువ్వు తర్వాత అంటూ మళ్ళీ చెయ్యవు. ముందు నువ్వు ఫోన్ పెట్టే. నేను ఫోన్ పెట్టాలంటే నాకు నువ్వు ఒక ముద్దు పెట్టాలి, అప్పుడే పెడతా. అంటే నీకు సిగ్నల్స్ చాలా బాగా ఉన్నాయిగా. పిచ్చా. ఇప్పుడే సిగ్నల్స్ అన్నీ పోయాయండి. డిస్కనెక్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. అబ్బచ్చా, అవునా? సరే అయితే నేనిస్తా. 1G, 2G, 3G, 4G. చాలు 4G చాలండి. 4G ఏం సరిపోతుంది? ఇప్పుడు అందరు 5Gనే వాడుతున్నారట కదా. తీసేసుకో 5G కూడా. లడ్డు కావాలా నాయనా? వీలైతే 6G కూడా ఇచ్చేమను. ఏమైనా మరో లడ్డు కావాలా? అత్తమ్మా నువ్వు సూపరే. ఇంకా స్వీటీ ఇక కాసుకో. 5G, 6G. సరే చాలండి. ఇంకా ఎప్పుడు సిగ్నల్స్ కావాలన్నా నాకు కాల్ చేస్తూ ఉండండి, ఇదే నెంబర్కి. తప్పకుండా. దొంగ ఉండ. పంతులు గారు దూరంగా ఉండమన్నారంటే ఊర్లో వెళ్ళిపోవడం ఒకటే కాదు, కొంచెం ఇద్దరు డిస్టెన్స్ మెయింటైన్ చేయమని. ఇలాంటివి నిక్కస్తుగా చేస్తేనే అవుతాయి. ఇలా ఫోన్లు, వీడియో కాల్లు అవి చేస్తే ఇంకేం ఫలితం? అరే స్వీటీకి నేను ఎన్ని కాల్స్ చేసినా, ఎన్ని మెసేజెస్ చేసినా అసలు రిప్లై ఇవ్వట్లేదురా. తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. రే ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా. అవునా? సరే ఒక పని చెయ్యి, తనకు ఒక మెసేజ్ పెట్టు. సరే.
పెట్టారా? ఇప్పుడు ఆ మెసేజ్ డిలీట్ చేసే. ఎందుకురా? అదేరా రివర్స్ సైకాలజీ. రివర్స్ సైకాలజీయా? ఇప్పుడు ఆ మెసేజ్ ఉంచావనుకో తను చూసేసి ఊరుకుంటుంది. అదే డిలీట్ చేసావనుకో తనలో క్యూరియాసిటీ పెరుగుతుంది, అప్పుడు కాల్ చేస్తుంది. డిలీట్ చేసే. సరేరా. అరే తను చూడకముందే డిలీట్ చేస్తారా? అది సూపర్. ఇప్పుడు కాల్ చేస్తుంది చూడు. డిలీట్ చేశాడు. అరే నువ్వనంటే తను కాల్ చేస్తుందిరా. లిఫ్ట్ చేస్తా. లిఫ్ట్ చేయకు రే. లిఫ్ట్ చేయకు, కట్ చేసే. కట్ చేయాలా? ఏరా? లిఫ్ట్ చేయకురా. లిఫ్ట్ చేస్తే క్యూరియాసిటీ ఉండదు. సరేరా. కట్ చేశారా? అంతే, కొన్నిసార్లు లిఫ్ట్ చేయకూడదురా. అదేరా రివర్స్ సైకాలజీ. మళ్ళీ కాల్ చేస్తుంది. అరే మళ్ళీ కాల్ చేస్తున్నారా నువ్వు చెప్పినట్టే? ఈసారి కూడా కట్ చేస్తావు. మరీ అంత లాక్కు తెగిపోద్ది. ఈసారి చేస్తే లిఫ్ట్ చేసే. సరేరా, థ్యాంక్ యూ. హలో. ఏంట్రా ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు? ఎక్స్ట్రాలా? ఆహా, మరి ముందు మీరు చేసిందేంటో. బాగానే అప్డేట్ అయ్యావుగా. అవును, ఏంటి కాల్ చేసావు? ఏదో మెసేజ్ పెట్టి డిలీట్ చేసావు. అదా, నేను వేరెవరికో పంపోయి నీకు పంపాను. అంటే వేరే వాళ్ళకి పంపావా హాయ్ హనీ అని? చూసావా బ్లూటిక్లు కూడా పర్లేదు. అందుకే నేను 90s అనేది. ఆహా, చెప్పు ఎవరికి పంపించావు? నేనెవరికి పంపుతానే, నీకే పంపా. నీ నుంచి రెస్పాన్స్ రావడానికి అలా చేసా అంతే. నిజమా? నేను నిన్ను మిస్ అవుతున్నాననేది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజమేనే. స్టార్ట్ చేసావా? సరే బాయ్. ఓయ్ పొట్టి, ఫోన్ పెట్టావంటే మాత్రం తగులుతాయి చెప్తున్నాను. నేను మీ ఊరు వచ్చేసా. 1 రింగ్ ఇస్తే నేను మీ వీధి దాకా వచ్చినట్టు, 2 రింగ్స్ ఇస్తే నేను మీ ఇంటి బయట ఉన్నట్టు, ఇంకా 3 రింగ్స్ ఇస్తే మీ ఇంటి టెర్రస్ మీద ఉన్నట్టు. టెర్రస్ మీదకి రాకపో, చెప్తాను నీ పని. వాళ్ళు వీధి వచ్చేసాం, ఒక రింగ్ ఇద్దాం. ఇంటికి వచ్చాం, 2 రింగ్స్. పర్లేదులే, ఆవిడకన్నా బరువు తక్కువగానే ఉంది. వచ్చాడా? రాలేదు. ఐ మిస్డ్ యూ. ఐ మిస్. ఏమైంది? ఏం కాలేదులే. చెప్పు. ఇందాకలా గోడెక్కుతున్నప్పుడు తాకి కొంచెం బెనికింది. అస్సలు చూసుకోగా, చెప్తే వినో. ఎంతలా చేస్తావు? ఇప్పుడు చూడు ఏమైందో. ఓయ్ ఓయ్ ఓయ్, నొప్పేస్తుందా? సరే సరే, తర్వాత తిడుదూలే కానీ
జర్నీ అంతా ఏం తినకుండా వచ్చానే, ఆకలేస్తుంది. ఏదైనా తేవచ్చుగా. అవునా, ఒక్క నిమిషం. ఏంటిది? ఫ్రైడ్ రైస్. స్వీటీ, ఫ్రైడ్ రైస్ తెచ్చావా? సారీ, తినిపించి. ఒక్క నిమిషం చేస్తా. అరే, ఇప్పుడు ఏమైందని? మొత్తం విన్నావా? ఇప్పుడు చూడేమైందో. ఓయ్ పిచ్చి, ఏడుస్తున్నావునే? నాతో మాట్లాడకపో. నీకు ఇక్కడున్న పెయిన్ కనిపిస్తుంది, కానీ అంతకన్నా ఎక్కువ పెయిన్ ఇక్కడ ఉంది నువ్వు లేకపోయేసరికి. బట్ ఏం చేస్తాం, ఏదైనా మన బేబీస్ కోసమే. గుర్తుంది. సరే చూసుకో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుంటాలే. నెక్స్ట్ టైం ఏంటి మళ్ళీ? ఇంక రావద్దు, పంతులు గారు మనల్ని కలవద్దన్నారు. వస్తే పిచ్చి ముద్దు, పంతులు కలవద్దనేది అలాగా. ఎలా కలవచ్చు? మా అమ్మ, నువ్వు, అత్తయ్య సరిపోయారు ఒకరికొకరు. నాకు అదంతా తెలీదు, నువ్వు రావద్దు అంతే. సరే, నేను రాకుండా ఉండాలంటే నాకు మంచిగా సెండ్ ఆఫ్ ఇవ్వాలి. అంటే ముద్దు ఇవ్వాలి. సో నేను వెళ్తున్నా, బాయ్. ఓయ్ ఓయ్. సరే, నాకు ముద్దు గట్ట ఏం వద్దు, కానీ ఒక 10 minutes స్పెండ్ చేసి వెళ్ళు. అమ్మో, అమ్మకి డౌట్ వస్తుంది. పోనీ పోనీ ఒక 5 minutes. ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా? నాకు తెలిసే నువ్వు వద్దన్నా కూడా మళ్ళీ నాకు కాల్ చేస్తామని, అందుకే ఉండిపోయాను. ఒక రోజు ఎక్స్ట్రా ఉంటున్నాను, అయినా అర్థం కావట్లేదు తమరికి. మా అమ్మ మన ఇద్దరిని ఇలా చూస్తే. అమ్మ కాదు కానీ బండిగడి చూశాడు. మీరేంటి బావగారు ఇలా సడన్ గా వచ్చేసారు? మా అమ్మకి చెప్పానా మీరు వచ్చారని? వద్దు, అస్సలు చెప్పద్దు. ఓ, చెప్పకూడదా? అయితే నాకేంటి మరి? ఈ 10 రూపాయలు ఎక్కడ ఉందో. ఇదిగోరా 10 రూపాయలు, చాక్లెట్ కొనుక్కో, వెళ్ళు. 10 రూపాయలు? అయితే అమ్మకి చెప్పాల్సిందే. ఆగరా. బొందా ఏంటి 100ఏనా? ఆ, మీరు వచ్చారనే విషయం కొంచెం కాస్ట్లీ న్యూస్ అనుకున్నానే. బస్సు డబ్బులు ఇదిగోరా, మిగిలిన నీ మొందా. వెళ్ళు. థ్యాంక్స్ బా. అడుక్కు తింటాను రేపటి నుంచి. వెళ్ళు. ఫ్యామిలీ అంతా ఆడుకుంటున్నారు కదే. బస్ టైం అవుతుంది, ఇంకా వెళ్ళండి. వెళ్ళాల్సిందేనా? నేను వెళ్తున్నా, నిజంగానే వెళ్తున్నా.
అత్తమ్మ మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. లోపట్టున్నాడు. ఏమైంది ఫేస్ అలా పెట్టారు? ఏం లేదు. ఓకే, సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదనా? మరి ఏం చేయాలి? నువ్వేమో చూసి వెళ్ళిపోతావు, అప్పటిదాకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన నన్ను నా బ్రెయిన్ని డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతావు. ఎంత కాదనుకున్నా నాకు కూడా అనిపిస్తుంది కదా మిస్ ఫీలింగ్. అప్పటిదాకా మీ మెసేజెస్ చూడకూడదు అనుకుంటానా, కానీ చూసేస్తా. దానికి రిప్లై ఇవ్వకూడదు అనుకుంటానా, కానీ ఇచ్చేస్తా. అలా ముందు మెసేజ్కి రిప్లై ఇవ్వాలనిపిస్తుంది, ఆ తర్వాత మీతో కాల్ మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడాక మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది. అలా కలిసిన తర్వాత మీకు దగ్గరగా ఉండాలనిపిస్తుంది. అలా ఉన్నాక మళ్ళీ దూరంగా ఉండడం కష్టం అనిపిస్తుంది. అందుకే కావాలని రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు వచ్చేసాగా ఈ 5 days నీతో. అయినా నాకు ఇలా లెక్కలు వేసుకుంటూ కలవడం నచ్చట్లేదే. అప్పటిదాకా లవ్ చూపించకుండా సడన్గా లవ్ చూపించమంటే ఎలా? సడన్గా ఎవరు చూపించమన్నారు? ముందు మనం మిస్ ఫీల్ అంతా పోగొట్టేద్దాం. అలా పోవాలంటే ఇన్ని రోజులు ఏమేం జరిగిందో అని కబుర్లు చెప్పుకుందాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. అది నేను మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా. మరి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నేను చూస్తూ ఉండాలా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎక్కడనగా మొదలైంది ఇది, ఎక్కడికి వచ్చేసాం? అయినా నువ్వు ట్రాన్స్ఫర్కి ఓకే చెప్పడం ఏంటి? పిచ్చి కాకపోతే. ప్లీజ్ నన్ను ఆపకు, నేను వెళ్ళాలి. సరే నేను ఆపను. ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నట్టు? అంటే దగ్గర ఊళ్ళో ఉంటున్నాం కాబట్టి ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా మనం ఎక్కువసార్లు కలుస్తున్నామనే కదా. అంటే నువ్వు ముంబైలో ఉంటే నేను రానుకుంటున్నావా? నువ్వు నా పక్కన లేకపోతే నేను వెతుక్కుంటే నేను ఎక్కడికైనా వస్తాను, ఎంత దూరమైనా వస్తాను. ఇప్పుడైతే బస్సులో వస్తున్నాను, కానీ అప్పుడు ట్రైన్లోనో లేదా ఏదో ఫ్లైట్లోనో వస్తాను, అంతే తేడా. కానీ పక్కగా వస్తాను. ఎందుకు ఇలా చేస్తున్నారు? అయినా నేను మంత్లీ 5 days వస్తా అంటున్నాను కదా, ఏదో పర్మనెంట్గా అక్కడ ఉండిపోయినట్టు మాట్లాడుతున్నారు. అయినా మీరు మర్చిపోతున్నట్టున్నారు, మనం ఇలా చేస్తేనే మనకు పిల్లలు పుడతారు. గ్యారంటీ ఉందా? ఇలా చేస్తేనే పిల్లలు పుడతారని గ్యారంటీ ఉందా? కానీ నువ్వు ఇలా వెళ్ళిపోతే నేను ఎంత మిస్ అవుతానో నువ్వు కూడా నన్ను అంతే మిస్ అవుతావని నాకు గ్యారంటీ ఉంది. కోరి మరీ డిస్టెన్స్ తెచ్చుకోవడం ఏ రిలేషన్షిప్కి మంచిది కాదే. నువ్వన్నట్టే వస్తావు, 5 days ఉంటావు, మళ్ళీ వెళ్ళిపోతావు, మళ్ళీ 25 days తర్వాత వస్తావు. ఇక్కడ ఈక్వేషన్స్ ఉన్నాయి కానీ ఎమోషన్స్ ఎక్కడ ఉన్నాయి? నువ్వు నా పెళ్ళానివే, అది మర్చిపోయేలా చేస్తున్నారు వీళ్ళు. మరి పిల్లలు? అసలు నాకు పిల్లలే వద్దే. నేనే కదా పిల్లలు కావాలన్నాను, ఇప్పుడు నేనే చెప్తున్నాను నాకు అసలు పిల్లలే వద్దు. ఇలా చేస్తేనే పిల్లలు పుడతారంటే నాకు అసలు అక్కర్లేదు. పిల్లలు అనేది ఒక టాస్క్ లా కాదే, ఒక గిఫ్ట్లా అనిపించాలి. అలా అనిపించాలి అంటే మనం హ్యాపీగా ఉండాలి. నేనైతే హ్యాపీగా లేను, మరి నువ్వున్నావా? మరి ఇంకే మళ్ళీ హ్యాపీగా ఉండాలంటే మనం నార్మల్ అయిపోవాలి. పొద్దున్నే నేను లెగలేదని నువ్వు నన్ను తిట్టాలి, ఇద్దరం కలిసి ఒకే బండి మీద ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ డిబేట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చాక తప్పెవరిదైనా నేనే సారీ చెప్పాలి. ఇదంతా మన రొటీన్ లైఫే అయినా ఇందులో ఒక హ్యాపీనెస్ ఉంది. మనం ఇబ్బంది పడుతూ కాదు, హ్యాపీగా ఉన్నప్పుడు పిల్లలు కన్నాం. దీనికి 2 years అయినా 5 years అయినా 10 years అయినా సరే ముందు మనం హ్యాపీగా ఉందాం. మరి అత్తయ్య?
ఏమా ఇంకా నువ్వు బొంబాయికి వెళ్ళలేదా? అమ్మా నేనే వెళ్ళనివ్వలేదు. ఏరా అమ్మా మాకు కూడా పిల్లలు కావాలని ఉందమ్మా, కానీ ఆ ప్రాసెస్ కొంచెం హ్యాపీగా జరగాలి. అది లేట్ అయినా పర్లేదు, నేను తనని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడలేనమ్మా. అలా ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తావురా? వెయిట్ చేస్తా అమ్మా, ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను. మీకు మనవడు మనవరాలను చూడాలని ఎంత ఆశగా ఉందో యాజ్ ఎ పేరెంట్గా మాకు అంతే ఆశగా ఉంది. అలా అని మేము దూరంగా ఉండలేము. ఫస్ట్ టైం హాస్పిటల్లో చూపించినప్పుడు ఓన్లీ 5% ఛాన్సెస్ అన్నారు, కానీ మెల్లమెల్లగా బెటర్ అయ్యేలా చేసుకున్నాం. దానికి మెడికేషన్ ఎంత హెల్ప్ చేసిందో నేను తన పక్కన ఉన్నాననేది కూడా అంతే హెల్ప్ చేసిందని నా నమ్మకం. మీకు మీ నమ్మకం పైన ఎంతైతే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉందో మాకు మా నమ్మకం పైన కూడా అంతే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉందమ్మా. సో మాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానరా. ఏంటి స్వాతి మరి వచ్చేసావుగా? రేపటి నుండి బ్యాక్ టు ఆఫీసేగా? ఏం చేస్తాం, తప్పదుగా. చక్కగా ఈ పాటికి ముంబై ఆఫీస్లో ఉండాల్సిందాన్ని. ఏ ఊరికే అన్నలేవోయ్. అవును స్వాతి, నీకు చెప్పలేదు కదా, నువ్వు లేకపోయేసరికి మన ప్రాజెక్ట్ AAVSHలో మాదే డామినేషను. హ్యూమన్స్ దగ్గర దేనికి పనికిరాదని నేను మా బావ డిక్లేర్ చేస్తాం. హా, అలా ఎలా చేస్తారు? ఏముంది, లైవ్ ఎగ్జాంపుల్స్తో కొట్టాం. అవునా? సరే తెలిసేద్దాం. ఏ బెస్టో హస్బెండ్ బెస్టో. ఏ అదేంటిది, మన డిబేట్ AAVS హ్యూమన్ గురించి కదా. ఆల్ ఆఫ్ సడన్ హస్బెండ్ వైఫ్ తిప్పుతావేంటి? ఏ హస్బెండ్స్ హ్యూమన్స్ కాదా? ఓహో అలా వచ్చావా? సరే అయితే చూద్దాం, దానికి బాగా తెలుసో నాకు బాగా తెలుసో. సరే, వాట్ వాజ్ మై స్లీపింగ్ టైం? చాలా సింపుల్ క్వశ్చన్. 1 o'clock పడుకోవడం ట్రై చేస్తే అటు ఇటు కుస్తీలు పడుతూ 2 o'clock స్లీప్ వస్తుంది. రాంగ్ ఆన్సర్. అదేంటిది? ఆగు. వాట్ వాజ్ మై స్లీపింగ్ టైమింగ్? It's 9 p.m. చక్కగా తిని చక్కగా బజ్జంటున్న టీమ్కి. ఇది ఇంకా బాగుంది. ఇంటికి వెళ్ళాక టైమింగ్స్ మార్చుకుంటే నాకెలా తెలుస్తుంది? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఐ లైక్ టు వాచ్? ఇది ఇంకా సింపుల్ క్వశ్చన్. పెళ్ళికి ముందు నువ్వు హాలీవుడ్ సిరీస్లు చూసేదానివి, పెళ్ళాక నువ్వు పాత సినిమాలు చూడడం స్టార్ట్ చేసావు, అంతే కదా? నో. గుండె నిండా గుడి గంటలు ప్రేమ ఎంత మధురం బ్రహ్మముడి. ఏ ఏంటివి? ఇంట్లో ఉంటున్నాను కదా, మా అమ్మ చూసినప్పుడు నేను కూడా పక్కన కూర్చొని అలవాటు చేసుకున్నా. సో నా గురించి నీకన్నా ఏఐకి బాగా తెలుసు. హెన్స్ ప్రూవ్ ఏఐ ఇస్ ది బెస్ట్. ఇది టూ మచ్ తెలుసా? మరి నేను ఆఫీస్లో లేనప్పుడు మీరు విన్ వేసుకుంటే అయిపోతుందా? అంటే ఏంటి ఇప్పుడు, ఏ బెస్టా హస్బెండ్ బెస్టా అంటే ఏఐకే సపోర్ట్ చేస్తావా? అవును, ఏఐ బెస్ట్. నువ్వు ఎన్నైనా చెప్పు, హ్యూమన్స్ బెస్ట్. అసలు ఏ గురించి నీకు ఏం తెలుసు? ఏఐ బెస్ట్. హ్యూమన్స్ బెస్ట్. అదేం కాదు, హ్యూమన్స్ ఏఐ ఇస్ ది బెస్ట్. అరే ఏఐ ఇస్ ది బెస్ట్. ఓకే 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 ఓకే, మీ ఇద్దరు చిన్నపిల్లలకి ఏం కొట్టుకోకండి. మనం రేపు ఆఫీస్లో కలుద్దాం. ఉంటాను మరి, బాయ్. వెళ్ళేటప్పుడు డోర్ వేసి వెళ్ళరా. సరే. సరే చెప్పు, నువ్వు మీ ఇంటికి వెళ్ళాక ఇంకే అలవాట్లు మారాయో? మా అమ్మతో కలిసి సీరియల్స్ చూడడం స్టార్ట్ చేశాను. ఇంకా నేను చూసుకుంటానని ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుండి మా ఓల్డ్ మెమరీస్ అన్నీ బ్యాక్ వచ్చేసేలా చూసుకున్నాడు. నేను నవ్వితే నవ్వాడు, ఏడిస్తే ఏడ్చాడు, కానీ ఎప్పుడూ నా పక్కనే ఉన్నాడు.
సారీ అండి, పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించలేదు ఇంకా. ఏంటి మళ్ళీ ఆలోచించడం స్టార్ట్ చేసావా? నేనుండగా మనకి పిల్లలు ఎందుకే? సరే, భరించగలవా ఇద్దరు కోతుల్ని? నువ్వు నన్ను ఎంత నవ్వించడానికి ట్రై చేసినా నాకు కష్టమే అనిపిస్తుంది. నవ్విద్దామని ట్రై చేయడం ఏంటి? నేను నిజంగానే చెప్తున్నా. నాకు నువ్వుండగా నీకు నేనుండగా మనకి వేరే వాళ్ళు అవసరమని చెప్పు. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. నువ్వు బాధపడితే నేను చూసి నాకు డబుల్ బాధ వస్తుంది. అసలు నువ్వేం ఆలోచించుకో, జస్ట్ బీ హ్యాపీ. అలాంటి లోస్ చాలా చూసిన తర్వాత ఒక హై ఇచ్చిన మూమెంట్ వచ్చింది. నిజంగానా? చాలా మంచి మాట చెప్పావే. అవునా? కంగ్రాట్స్ రా. ఏంటి దేవుడి తగ్గ మొక్కేస్తున్నారు? ఏం మొక్కుంటున్నావేంటి? నాకే గాని కొడుకు పుడితే నీలాంటోడు పుట్టాలని కోరుకుంటున్నా. నువ్వు నా మీద చూపించే ప్రేమ, నువ్వు నా కోసం తీసుకునే స్టాండ్, నన్ను మిస్ అయినప్పుడు నువ్వు మాట్లాడే మాటలు, నన్ను నవ్వించడానికి నువ్వు చేసే ప్రయత్నాలు, వెంకటేశ్వర్లు నువ్వు వేరే అయ్యా. నీకు అప్పుడే చెప్పా కదా, అందరు హస్బెండ్స్ వేరు, ఈ స్వీటీ హస్బెండ్ వెంకటేశ్వర్లు వేరని. నువ్వేం మొక్కుంటున్నావు? మనకు ఒకవేళ అమ్మాయి పుడితే నీలాంటి అమ్మాయే పుట్టాలండి. మొండితనం, అల్లరితనం, మంచితనం అన్నీ కలిపి ఒకే దాంట్లో. మోస్ట్ ఇంపార్టెంట్లీ నా కోసం ఎంతలా మారావు. చూడు, నువ్వే పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేదానివో, ఇప్పుడు చూడు ఎలా ఉన్నావో. తలుచుకుంటే నవ్వు వస్తుంది తెలుసా. నన్ను ఎంతగానో ప్రేమించిన నా వెంకటేశ్వర్ల కోసం కొంచెం మారానంతే. కొంచెమేం కాదు, ఎక్కువే మారావు.